ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో ఫిఫ్త్ సర్గ. ఇక్కడ శ్రీరాముడు యొక్క వనవాసం గురించి తెలిసిన ఆ పురవాసులందరూ కూడా దుఃఖానికి లోబడుట గురించి, అక్కడ వామదేవుడన్న మునీశ్వరుడు సీతారామ లక్ష్మణుల ఒక అవతార రహస్యాన్ని వెల్లడి చేయుట, నారవస్త్రాలు ధరించి ఉన్న సీతారామ లక్ష్మణులు వనాలకి వెళ్ళిపోవటం, ఆ వనాలకి వెళ్ళే మార్గంలో నిషాద రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశించటం, అక్కడ గుహుడు శ్రీరాముణ్ణి దర్శించుకోవటం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ ఆయాంతం నగరా దృష్ట్వా మార్గే రామం సజానకిం లక్ష్మణేన సమం వీక్ష ఊచుః సర్వే పరస్పరం. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్న గాథ. అందుకే పార్వతి సీతా లక్ష్మణులతో కలిసి రాముడు వస్తున్నాడు. పైగా ఇప్పుడు ఎలా వస్తున్నాడు అంటే ఏ భోగాలు లేకుండా, రథం లేదు, చుట్టూ ఎవ్వరూ లేరు. ఆ వస్తున్న రాముణ్ణి నగరవాసులందరూ చూశారు. ఇక్కడ వాళ్ళకి అప్పటికే ఆ విషయం తెలిసిపోయింది. అందుకే కైకేయి వరప్రధాన సమాచారం తెలిసి వాళ్ళు ఇంకా ఇంకా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఏ రాముణ్ణైతే వైభోగంగా చూస్తూ ఉన్నారో ఇప్పుడు ఏమీ లేకుండా, చుట్టూ జనాలు లేరు, రథం లేదు, ఏమీ లేదు, అవి చూస్తున్నారు. కైకేయ వరధానాది శ్రుత్వా దుఃఖ సమావృతాః బత రాజా దశరథ సత్యసంధం ప్రియం సూతం. వారందరూ కూడా దుఃఖానికి లోబడిపోయి ఆ మార్గంలో వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు. విషయం తెలిసిపోయింది. అయ్యో, కామవశుడైన దశరథ మహారాజు అంటే ఒక్క స్త్రీ మీద వ్యామోహంతో, ఆ కారణంగా పైగా సత్యసంధుడు తనకి ప్రాణానికంటే ప్రాణం, తనకి ప్రియమైన పుత్రుణ్ణే వదిలిపెట్టేసుకున్నాడే. అంటే వ్యామోహం అన్నది ఏం చేస్తుంది అంటే ఏదన్నా చేపిస్తుంది నీతో. స్త్రీ హేతోరత్యజాత్కామి తస్య సత్యాత్మతా కుతః కైకేయేవా కథం దృష్టా రామం సత్యం ప్రియం కరం. ఇంకా ఎక్కడ సత్యసంధుడు అంటే ఇక్కడ క్లిష్టమైన పరిస్థితులు అన్నవి ఎలా ఉంటాయి అంటే ఇది చేస్తే ఆ మాట తప్పినట్టు, అది చేస్తే ఈ మాట తప్పినట్టుగా అవుతుంది. ఎప్పుడైతే పట్టాభిషేకం చేసేస్తానని ఇన్ని చెప్పాడు, ఇప్పుడు ఏమవుతుంది, దాని నుంచి విరమించుకోవాల్సి వస్తుంది. ఎందుకు, ఇక్కడ మళ్ళీ మాట ఇచ్చాడు కాబట్టి. అంటే ఒకటి చేస్తుంటే ఇంకో దాన్ని నేను తప్పినట్టుగా అవుతుంది. అందుకే ఇక్కడ ఇంకెక్కడ సత్యసంధుడయ్యాడు. ఇంతవరకు శ్రీరాముడి మీద ప్రేమ చూపించింది ఆ కైకేయి ఇంతలాగా భరతుడి కన్నా ఎక్కువగా రాముడిని చేరతీసింది. కానీ ఈ దుష్టురాలు ఇలాంటిదని ఇప్పుడుక ఇందుక ఇవన్నీ చూసింది ప్రేమగా. నివాసయామాస కథం క్రూర కర్మాతి మూఢనిః హే జనానాత్ర వాస్తవ్యం గచ్చామో అద్యేవ కాననం. సత్యవాదియు ప్రియదర్శుడైన శ్రీరాముని వనవాసానికి విధించిందా? ఆమె అంత క్రూర కర్మురాలా? ఇంత బుద్ధిహీనురాలుగా మారటానికి కారణం ఏమిటి? యత్ర రామః సభార్యశ్చ సానుజో గంతుమిచ్చతి పశ్యంతు జానకిం సర్వే పాదచారేణ గచ్చతిం. కారణం ఏమీ తెలియలేదే ఇప్పుడు దాకా రాముడి మీద అంత ప్రేమ చూపించిన కైకేయ ఏ కారణం చేత రాముడిని వనాన వెళ్ళానని కోరింది? ఆ పాశానికి బంధం అయిపోయి ఇప్పుడు రాజు కూడా దానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. సోదరులారా, మనం ఎప్పుడు దాకా సీతని అంటే ఎప్పుడు ఒక మేలు ముసుగేసుకుని మళ్ళీ ఎవరో అక్కడ ఆవిడ్ని పల్లకిలో తీసుకురావటం వల్ల తప్పితే ఎవరూ సీతను అంత సరిగ్గా చూడలేదు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామే, అయితే మనకిలాగా సాధారణమైన వాళ్ళలాగా ఆ సీత చూసావా అలా నడుస్తుంది, అవి కూడా పాదాచారి అయి. సీతారాములు లక్ష్మణుడు ఇప్పుడు అడవులకి వెళ్ళిపోతున్నారే, ఎలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. పుంభిః కదాచిద్దృష్టా వా జానకి లోకసుందరి సాపి పాదేన గచ్చంతి జనసంగేష్వనావృతా. త్రిలోక సుందరి అయిన సీతాదేవి పైగా ఎప్పుడు ఒక పరపురుషుడు అన్నది ఆవిడని చూసిందే, అసలు స్త్రీలు చూడటానికే వీలు లేకుండా ఉండేది, ఎప్పుడు ఒక మేలు ముసుగులో ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఏ తెర లేకుండా సాధారణ జనసమూహంలో కాలి నడకతో నడుచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది అని. రామోపి పాదచారేణ గజశ్వాది వివర్జిత గచ్చతి ద్రక్షధా విభుం సర్వలోకేక సుందరం.
ఓ జనులారా, సర్వలోకేక సుందరుడైన ఆ శ్రీరాముడిని కూడా చూస్తున్నారా? ఆ ప్రభు గజాలు లేవు, అశ్వాలు లేవంటే గుర్రాలు లేవు, ఏనుగు లేవు, వెనకాల ఎవ్వరూ లేరు. ఎప్పుడు ఆయనకి అంతలాగా హంగులతో ఉండేవాడు. ఇప్పుడు అవి ఏవీ లేకుండా కాలి నడకతో వెళ్ళిపోతున్నాడే. రాక్షసి కైకేయిన్నాంనీ జాత సర్వ వినాశిని రామస్యాపి భవేద్దుఃఖం సీతాయాః పాదయానతః. కైకేయి అనే పేరు గల ఆ రాక్షసి అందరి నాశనానికే పుట్టిందేమో. సీత ఈ రకంగా ఆ పాదాచారియే నడుస్తుంటే రాముడికి ఎంత దుఃఖం కలుగుతుందో. అంటే రాముడికి తనకన్నా ఇప్పుడు తను ఏ దుఃఖంలో ఉన్నా సరే ఈ దుఃఖం అన్నది అంత తీవ్రంగా అనిపించదు. కానీ తనకి సహధర్మచారిణి అయిన సీతకు అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది రాముడికి అని ఆ జనులు మాట్లాడుకుంటున్నారు. బలవాన్ విధిరేవాత్రాపుం ప్రయత్నో హి దుర్బలః ఇతి దుఃఖాకులే వృందే సాధూనా మునిపుంగవః. కానీ మనమేం చెయ్యగలమే? ఇదంతా కూడా దైవగతమే. అదే దైవం అన్నది ప్రబలంగా అనిపిస్తూ అంటే ఏదన్నా అయిపోతూ ఉంటుంది కదా! దాని ముందు సామాన్యమయమాను మనం ఎంత ప్రయత్నం చేసినా అది దుర్లభమే అవుతుంది గానీ అది ఏమీ మారదే అని ఇలా దుఃఖానికి లోబడిపోయిన వాళ్ళందరూ కూడా సాధు హృదయులైన పౌరులందరూ వాళ్ళని చూసి ఇంకా దుఃఖానికి లోబడుతున్నారు. అంటే సామాన్యులు దుఃఖానికి లోబడుతున్నారు. సాధు పురుషులు కూడా ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఆ రాముడు గురించి కాస్త ఔన్నత్యం గురించి చక్కగా తెలిసిన వాళ్ళు. ఇష్టం ఉండటం వేరు కాకపోతే వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలిసి, ఆ ఇష్టం మళ్ళీ ఇది పరమాత్మ స్వరూపం అని తెలిసి పడటం అన్నది వేరు. అబ్రవీద్వామధీమోదా సాధూనాం సంగమధ్యగః మానుషోచధా రామం వా సీతాం వా వాచ్మి తత్వతః. అక్కడున్న పౌరుల మధ్యలో ఉన్న వామదేవుడన్న మునిపుంగవుడు అప్పుడు మళ్ళీ ఇట్లా మాట్లాడాడు. మీరెవ్వరూ కూడా రాముడు గురించి గాని, సీత గురించి గాని బాధపడక్కర్లేదు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను. అది యథార్థాన్ని మీరు వినండి అని చెప్పాడు. ఏష రామః పరో విష్ణురాదినారాయణः స్మృతः ఏషా సా జానకీ లక్ష్మీర్యోగమాయేతి విశ్రుతా. ఎవరి గురించి అయితే మీరు బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఎందుకు బాధపడొద్దని చెప్పాడంటే ఈ రాముడు సాక్షాత్తుడు ఆదినారాయణ స్వరూపుడే, పరమాత్మ అయిన మహావిష్ణువే, ప్రకృతికి అతీతుడు. ఇక్కడ కనిపించే సీతాదేవి యోగమాయ, ఆ మహాలక్ష్మియే ఈ జానకీదేవి. असौशेषस्तमन्वेति लक्ष्मणाख्याश्च साम्प्रतं एष माया गुणैर्युक्तस्ततद्दाकारवानिव. లక్ష్మణుడు పేరుతో ఉండి అన్నను అనుసరిస్తూ వెళ్ళిపోతున్న ఇతను సాక్షాత్తు ఆ ఆదిశేషుడు, ఆ భగవంతుడే, పురుషోత్తముడే మాయా గుణములతో ఇక్కడ వేరువేరు ఆకారాలుగా ఎలా అయితే ఇంతకు పూర్వము మత్స్య కూర్మాది వరాహ అవతారాలు ధరించాడో, అంటే భగవానుడు ఆయా అవతారాల్ని ధరిస్తూ ఆయా ఆకారాలతో రూపలతో మాయ చేస్తూ ఉంటాడు. కర్మజన్ములు అయిన ఈ పాంచభౌతికమైన శరీరాలు కావవి. అంటే కనిపించేది శరీరం కనిపిస్తుంది, నాలాగే ఉంది. కాకపోతే ఈ నా శరీరం కర్మలను అనుసరించి నేను పుట్టవలసి వచ్చింది, కానీ అది ఉద్ధరించటానికి వచ్చాడు. అందుకని అది పంచభూతాలతో చెయ్యబడిన శరీరం కాదు అని చెప్పాడు. ఏష ఏవా రజోయుక్తో బ్రహ్మా భూద్విశ్వభావనః సత్వావిష్టస్తథా విష్ణుస్త్రా జగత్ప్రతిపాదకః. అందుకే ఈ పురుషోత్తముడు రజోగుణయుక్తంగా ఎలా అయితే విశ్వ సృష్టి చేస్తున్న బ్రహ్మదేవుడులా ఉన్నది తానే. అలాగే అంటే ఇక్కడ గుణమయంగా అంటే మూడు గుణాలతో ఎక్కడ మనం ఉన్నాము. అయితే ఇక్కడ గుణాతీతుడైన పరమాత్ముడు కూడా ఎలా చేస్తున్నాడు మాయ అంటే రజోగుణానికి లోబడిపోయినట్టు ఏమో బ్రహ్మ రూపంలో సృష్టి చేస్తున్నాడు. అలాగే విష్ణు రూపంలో ఉండి ఆయనే సాత్విక గుణంగా మళ్ళీ తానే ఉంటున్నాడు. ఏష రుద్రస్త్వమాస్తౌంతే జగత్ప్రళయకారణం ఏష మత్స్యాః పురా భూత్వా భక్తం వైవస్వతం మునిం. అంతేకాకుండా అంటే ఇక్కడ రక్షణకారుడుగా ఉన్నది పరమాత్మే, ఆ విష్ణువే ఇక్కడున్నాడు. అంటే బ్రహ్మ రూపంలో ఉన్నది తానే, త్రిమూర్తుల రూపంలో తానే ఉండి ఎలా అయితే సృష్టి చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు. మళ్ళీ
అలాగే కల్పాంతంలో తమో గుణాన్ని ఆశ్రయించిన మళ్ళీ అతనే ఈ జగత్తుకి ప్రళయాన్ని కూడా తీసుకొచ్చే రుద్రస్వరూపంలో ఉన్నాడు. పూర్వకాలమే ఈ రాఘవుడే మత్స్య రూపాన్ని దాల్చి కూడా తన భక్తుడైన వైవస్వంత మనువుని కూడా అంటే ఆ రూపాన్ని కూడా ధరించింది ఆ పరమాత్మయే. నావ్యారోప్యాలయస్యాంతే పాలయామాస రాఘవః సముద్రమతనే పూర్వం మందరే సుతలం గతి. అంటే పూర్వకాలంలో ఈ వైస్వంత మనువుకి ఒక నావ మీద ఎక్కించి అంటే ప్రళయం వస్తుంది, ప్రతి జీవరాశుల్ని కూడా కొన్ని కొన్ని తీసుకొచ్చి అందులో పెట్టేసేయి, అప్పుడు నువ్వు ఆ నావలో ఉండు అని చెప్పాడు ప్రళయం రాకముందు. పైగా ఆ ప్రళయకాలంలో వచ్చినప్పుడు కూడా సముద్రంలో నేను మళ్ళీ నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. అలా రక్షించింది కూడా ఆ పరమాత్మే. అలాగే పూర్వము ఆ సముద్ర మథనం జరిగిన సమయంలో కూడా మందరాచలంలో ఉన్న లోకాలు కృంగిపోతుంటే కూడా వాటిని ఉద్ధరించింది కూడా ఆ పరమాత్మ. అంటే అనేక రూపాల్లో ఇంతకు ముందు ఎత్తి చేశాడు, ఇప్పుడు కూడా ఉద్ధరించడానికే ఈ రూపంలో ఇక్కడ ఉన్నాడు అన్న భావనలో చెప్తున్నాడు ఆయన. అధరాయ సృపృష్టేంద్రిం కూర్మరూపీ రఘుత్తమః మహీరసాతలం యాత్రా ప్రళయే సుకరో అభవత్. అప్పుడు ఆ రఘుత్తముడే అంటే ఈ రాముడు రూపంలో ఉన్న ఆ పరమాత్మే కూర్మ రూపం ఆ సమయంలో ధరించి అక్కడ మళ్ళీ ఇలా సుతల లోకాలన్నీ కృంగిపోతుంటే వాటిని ఉద్ధరించి కూడా వాటిని మళ్ళీ నిలిపాడు. ప్రళయకాలంలో భూగోళం మళ్ళీ రసాతలానికి చేరుకొనగా మళ్ళీ వరాహ రూపంలో కూడా మళ్ళీ దాన్ని ఉద్ధరించిన వాడు ఈ పరమాత్మయే. తోలయామాస దంష్ట్రాగ్రేతాం క్షోణిం రఘునందనః నారసింహం వపుః కృత్వా ప్రహ్లాద వరదః పురా. ముల్లోకాలు కూడా కంటకప్రాయుడే అంటే అందరినీ బాధిస్తున్న హిరణ్యకశిపుణ్ణి కూడా తన నఖములతో గోళ్ళతో చీల్చివేసిన వాడు ఒకమారు తన కొడుకు. అలాగే ఇంద్రుడు రాజ్యభ్రష్టుడు కాగా దేవమాత అదితి ఇతన్ని ప్రార్థించింది. అంటే ఇలా ఒక్కొక్క సమయంలో అందరినీ అలాగా రక్షించటానికి ఉద్ధరించటానికి వస్తున్నవాడు ఆ పరమాత్మయే. వామనత్వాముపాగమ్య వ్యాజ్ఞాయ చారహత్ పునః దుష్టక్షత్రియ భూభారన్నుహృత్యేర్భార్గవో అభవత్. అంటే ఎప్పుడైతే ఆదితి ఆయన్ని ప్రార్థించిందో ఇంద్రుడు రాజ్యభ్రష్టుడు ఇవన్నీ అయిపోయాడని, అప్పుడు మళ్ళీ వామన రూపాన్ని దాల్చి మళ్ళీ యాచన పూర్వకంగా ఆ ఇంద్రుడు యొక్క రాజ్యాన్ని అన్నిటినీ మళ్ళీ బలి దగ్గర నుంచి తిరిగి తీసేసుకున్నాడు. అలాగే భూమికి భారంగా ఉన్న దుష్ట క్షత్రియ గుణముల్ని నశింపచేయటానికి అప్పుడు మళ్ళీ భృగు కుమారుడైన పరశురాముడి రూపంలో కూడా వచ్చి చేసింది ఆయనే. సయేవ జగతాం నాథ ఇదానీం రామతాం గతః రావణాధీని రక్షాంసి కోటిసు నిహనిష్యతి. ఆ జగత్ప్రభువే ఈ సమయంలో కూడా రాముడిగా అవతరించాడు. ఇప్పుడు ఇతడు రావణాసుడిని కోట్ల కొలది రాక్షసుల్ని హతమార్చటానికి ఇప్పుడు ఈ రూపంలో అవతరించాడు అన్నాడు. మానుషేనైవ మరణం తస్య దృష్టం దురాత్మనః రాజ్ఞా దశరథేనాపి తపసారాధితో హరిః. పైగా ఈ అవతారం రావటానికి కూడా దుర్మార్గుడైన రావణాసుడికి మరణము, పైగా అది మానవుల చేతుల్లోనే ఉన్నది. ఎందుకంటే రావణాసుడు తీసుకున్న వర ప్రభావంతో. అయితే అది నిశ్చయం. అంతేకాదు పూర్వం దశరథ మహారాజు కూడా తన పూర్వజన్మలో విష్ణు భగవానుడే తనకి పుత్రుడిగా జన్మించాలని తపస్సు చేసి ఆయన్ని ఆరాధించి అది వరాన్ని అడిగాడు, ప్రార్థించాడు ఆ పరమేశ్వరుణ్ణి. పుత్రత్వాకాంక్షయా విష్ణుస్తథా పుత్రో అభవద్ధరిః స ఏవ విష్ణుః శ్రీరామో రావణాధివధాయ. అందువల్లనే ఆ మహావిష్ణు ఈ దశరథుడు కోరిక మేరకు పుత్రుడిలా అవతరించటం, అలాగే ఆ రావణాసుని వధించటానికి ఆ మహావిష్ణువే రాముళ్లాగా అవతరించాడు. గంతాద్యేవా వనం రామో లక్ష్మణేన సహాయమాన్ ఏషా సీతా హరేర్మాయా సృష్టి స్తుత్యంతకారిణి. ఇప్పుడు ఆ రావణాసుడు ఒక వధార్థి అయి వచ్చి అలాగే లక్ష్మణ సహితుడై వనాలకి అందుకు ఇప్పుడు వెడుతున్నా అంటే ఆ కారణం చేత వెడుతున్నాడు. ఈ సీతాదేవి జగత్ ఉత్పత్తి స్థితి లయాలు చేసి ఆ భగవానుడు యొక్క యోగమాయ ఎప్పుడు ఆయన అనుసరించే ఉంటుంది.
రాజా వా కైకేయీ వాపి నాత్ర కారణమన్వపి పూర్వేద్యుర్నారదః ప్రాహ భూభార హరణాయ చ. వీరు అడవులకి వెళ్ళటం, రాజు గాని కైకేయి గాని అంటే వీళ్ళు ఎక్కడా కూడా కారణభూతులు కారు, అంటే కారణంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనకి లౌకికంగా కూడా కొన్ని చూసుకుంటుంటే ఈ కారణం చేత పలానాది జరిగింది, వీళ్ళు వీళ్ళు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ కారణం కాదు. ఎవరో ఒకళ్ళు కారణంగా కనిపిస్తారు, కాకపోతే ఇక్కడ ఆయన ఒక్క సంకల్పము. అందుకే నిన్నటి దినమునే నారదుడు రాముడి దగ్గరికి వచ్చాడు, భూభారాన్ని తొలగించమని ప్రార్థిస్తే పరమాత్మ, ఇప్పుడు మనం ఏదో నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి నా జీవితంలో ఇది జరిగిపోయింది, లేకపోతే నేను ఇలా కృషి చేశాను కాబట్టి నాకు అది లభించి, ఇవన్నీ చెయ్యటం మానేమని చెప్పలే. నువ్వు చెయ్యవలసింది చేస్తావు అంతవరకే. ఇవ్వాల్సిన వాడు, తీయాల్సిన వాడు, తొలగించాల్సిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ భావన నీకు కలిగేలాగా, ఆ ప్రయత్నం నీకు మళ్ళీ అనుకూలించేలాగా సర్వం చేస్తున్నవాడు. ఇది మళ్ళీ కర్మానుసారమే. నేను పూర్వం ఏది చేశాను, నేను చెయ్యంది, నాకు అర్హత లేనిది, నాకు పాత్రత లేనిది, నేను తలకిందులుగా ఏది చేసినా నాకు లభించదు. అలాగే నాకు ఏదైతే లిఖించబడి ఉన్నదో, నేను చేసుకున్న కర్మానుసారం నాకు ఏదైతే ఫలితం ఉన్నదో అది నేనే అనుభవించాలి. అది కూడా నేను తొలగించుకోలే. కాకపోతే ఇది రావటానికి, అది తొలగటానికి మళ్ళీ గుణమయంగా ఉన్న మనం ఏ గుణాల్ని తొలగించుకుంటూ ఉన్న కారణంగా మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహ కారణంగా ఆయన్ని పట్టుకునే దానికి కారణంగా ఏమవుతుంది అంటే ఉద్ధరింపబడతావు. ఎలా? జనన మరణాల చక్రాల నుంచి నువ్వు విడవడిపోతావు. అంతలాగా త్రికరణ శుద్ధిగా పట్టుకుంటే. ఆ పట్టుకోటానికి కూడా మళ్ళీ ఈ కర్మ ఫలితాలన్న రూపంలో ఏవైతే ఉన్నాయో, ఆ జీవన్ముక్త స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ అది నీకు లభిస్తుంది. అది అంత తేలిగ్గా లభించేది కదా! ఇప్పుడు అనుకోగానే రేపొద్దునే మార్పులు, చేర్పులు రావు. కొన్ని జన్మల తర్వాత మనకది లభించేది. అందుకే ఇక్కడ కారణంగా ఇక్కడ రాజు గాని, లేకపోతే కైకేయి గాని కనిపిస్తున్నారు కానీ, ఈళ్ళు కారణం కాదు. ఆ నారదుడొచ్చి రాముణ్ణి అడగగా ఇక్కడ జన్మ తీసుకుందే దానికోసం కాబట్టి, ఆ ప్రార్థనను అంగీకరించి మళ్ళీ రాముడు తీసుకున్న నిర్ణయం అంటే పరమాత్మ యొక్క సంకల్పం. రామోప్యాహ స్వయం సాక్షాచ్చోఘమిష్యామ్యహం వనం అతో రామం సముద్దిశ్య చింతాం త్యాజత బాలిసాహ. అందుకే అక్కడ రాముడు స్వయంగా రేపుడు దినమే అంటే ఈరోజు నేను వనానికి వెళ్ళిపోతున్నానని నిన్నే తీసుకున్న నిర్ణయం రాముడిది. అతనితో చెప్పాడు నారదుడితో. అందుకే అమాయక జనులారా, రాముని గురించి మీరేం ఆలోచించక్కరంటే, సృష్టి చేసేవాడు, పోషణ చేసేవాడు, లయం చేసేవాడు. ఆయనకేదో కష్టం వచ్చింది, అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడే, వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చిందని నిష్ఠూరాలు మీరేం మాట్లాడక్కర్లేదు. వాళ్ళని నిష్ఠూరాలు చేసినంత మాత్రాన ఇది మారేది లేదు. పైగా వాళ్ళు కారణం కాదు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. రాముడి గురించి మీరేం చింతించక్కర్లేదు. ఆయన పరమాత్మ. అందుకే అమాయకంగా ఉండకండి జనులారా అని ఆ అవతార రహస్యాన్ని, ఈ కార్యాన్ని గురించి అన్నీ కూడా చెప్పాడు ఆయన. దీంతో ర అధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 5th సర్గాలో 25 శ్లోక సంపూర్ణం.